కుంగ్ పావ్ కాలీఫ్లవర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. మైదా, రెడ్ చిల్లీ పేస్ట్, క్యాప్సికమ్, కార్న్ఫ్లవర్, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, వేయించుకున్న పల్లీలు, డార్క్ సోయా సాస్, అరోమాటిక్ పౌడర్, నువ్వులు, అల్లం, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కొత్తిమీర, కాలీఫ్లవర్ మనకు కావాలి. కాలీఫ్లవర్ని పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. గోబీ 65కి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను మైదా వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల మైదా, అలాగే 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేస్తున్నాం. ఇప్పుడు మనం బ్యాటర్ తయారు చేసుకుంటున్నాం. ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికి తయారు చేసే బ్యాటర్ మటుకి థిక్గా ఉండాలన్నమాట. కోటింగ్ చాలా థిక్గా ఉండాలి, అప్పుడే క్రిస్పీగా వస్తుంది, లేదంటే క్రిస్పీనెస్ రాదు. సో ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా ఉప్పు వేసాను. ఫస్ట్ ఒకసారి మైదా ఇంకా కార్న్ఫ్లవర్ 2 మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని కార్న్ఫ్లవర్ మైదా తీసుకొని నేను కాలీఫ్లవర్లో వేసేసి ఇలా కలుపుతున్నాను అనమాట. అప్పుడు మంచి డ్రైగా అవుతుంది, పిండి మంచిగా కాలీఫ్లవర్కి పట్టుకుంటుంది. ఇప్పుడు నీళ్ళు వేసి బ్యాటర్ మటుకి థిక్గా కలుపుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్, మైదా ఇంకా కొద్దిగా ఉప్పు వేసి తయారు చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాం. ఈ కోటింగ్ మంచిగా కాలీఫ్లవర్ ముక్కలకి పట్టుకోవాలి. ఆల్రెడీ పొయ్యి మీద నేను నూనె పెట్టేసాను, వేడిగా అవుతుంది. ఈ లోపల మనం బ్యాటర్ మంచి కాలీఫ్లవర్ ముక్కలకి పట్టించి పెట్టుకుందాం. వెజ్లో స్టార్టర్ చేసుకోవాలి, ఏదైనా ఫంక్షన్ ఉంది అన్నప్పుడు కాలీఫ్లవర్తో చాలా స్టార్టర్స్ చేసుకోవచ్చు అండి. కాలీఫ్లవర్ 65 చేసుకోవచ్చు, గోబీ మంచూరియా చేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు. ఇలా చూడండి ఎంత బాగా మిక్స్ చేస్తున్నానో. కరెక్ట్గా పర్ఫెక్ట్గా పిండి మనం కలుపుకుంటే ఇలా వస్తుందన్నమాట. నూనె వేడెక్కిందో లేదో ఒక చిన్న పీస్ వేసి చూద్దాం. నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి. ఒక్కొక్క పీస్ని ఇలా వేస్తూ మంచి మనం విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం థిక్గా బ్యాటర్ని మిక్స్ చేస్తే కనుక కార్న్ఫ్లవర్ మైదా వేసాం కదా, పైన లేయర్ చాలా క్రిస్పీగా వస్తుంది. మనం ఎప్పుడైనా ఇంట్లో పప్పు చేసుకొని తినేటప్పుడు ఏదైనా కరకరలాడుతూ సైడ్కి ఉండాలి అనుకున్నప్పుడు ఇదే బ్యాటర్లో మీరు ఉప్పు, కారం, కాస్త గరం మసాలా, ధనియాల పొడి అవన్నీ మిక్స్ చేసేసి కాలీఫ్లవర్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. బాగుంటుంది కరకరలాడుతూ పకోడీ టైప్లో. సో దీంట్లో మీరు సేమ్ స్టైల్లో పన్నీర్ వేసి చేసుకోవచ్చు, మష్రూమ్ కూడా వేసుకోవచ్చు. కానీ మష్రూమ్ని డైరెక్ట్గా ఇలా బ్యాటర్లో కలిపితే వాటర్ బయటకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ పిండిలో మొత్తం మష్రూమ్ వేసిన తర్వాత అప్పుడు థిక్ బ్యాటర్లో వేసి మళ్ళీ డ్రై ఫ్లవర్లో వేసి రోల్ చేస్తే మీకు అక్కడ వాటర్ లాక్ అవుతుంది. నేను చెప్పింది క్లియర్గా ఉంటే మీరు ట్రై చేయండి. లేదా ఇంకా కొంచెం ఏమైనా డౌట్ ఉంటే కనుక మెయిల్లో నన్ను అడగండి. మష్రూమ్తో ఎలా చేస్తారో అయితే హ్యాపీగా నేను చేసి చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుందన్నమాట. ఇవి ఫ్రై అయ్యే లోపల ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకోండి. కలర్ ఎక్కువ రాదు, మంచిగా క్రిస్పీగా అయితే అవుతుంది. ఈ కోటింగ్ వల్ల ఏమవుతుంది అంటే పైన లేయర్ చాలా క్రిస్పీగా ఉంటుంది, అండ్ మళ్ళీ టాస్ చేసినా సరే లేయర్ మటుకి మనకు క్రిస్పీగా ఉంటుంది. ఇది అన్ని వెజిటేబుల్స్కి మళ్ళీ సూట్ అవ్వదు. కొన్ని వెజిటేబుల్స్కి, ఇప్పుడు బంగాళాదుంపకి, కాలీఫ్లవర్కి అలా సూట్ అవుతుంది అనమాట. ఒకవేళ చికెన్ చేసినా సరే చల్లగా అయిపోయిన తర్వాత లోపల చికెన్ ఏమో సాఫ్ట్ అయిపోతుంది, పైన కోటింగ్ అలా గట్టిగా ఉంటుంది. కాలీఫ్లవర్ అయితే అలా ఉండదు, పైన లోపల మంచిగా మనకి క్రిస్పీగా ఉంటుంది. చల్లగా అయిన తర్వాత కూడా ఆ క్రిస్పీనెస్, ఆ క్రంచ్నెస్ అలాగే ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్గా ఫ్రై అవ్వలేదు, దీన్ని మనం డబల్ ఫ్రైయింగ్ చేస్తున్నాం. ఏదైనా సరే సూపర్ క్రిస్పీ రావాలి అంటే డబల్ ఫ్రై చేస్తేనే సూపర్ క్రిస్పీగా వస్తుంది అనమాట. సో డబల్ ఫ్రై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసి తీసేసాం కదా, నెక్స్ట్ డబల్ ఫ్రైయింగ్కి వెళ్ళేటప్పుడు ఏదైతే మనం ఫ్రై చేసామో కాలీఫ్లవర్ని ఫ్రై చేసాం కదా, కాలీఫ్లవర్ ఏమో చల్లగా అయిపోవాలి. నూనె ఉంది కదా, నూనెనేమో బాగా వేడిగా అవ్వాలి. చూడండి ఒక్కొక్కటి విడివిడిగా చక్కగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు కుంగ్ పావ్ చేసుకోవడానికి మనం టాసింగ్ సాస్ చేసుకుంటున్నాం అనమాట. కుంగ్ పావ్కి ఎప్పుడైనా సరే చిల్లీస్ ఎక్కువ పడతాయి. ఇదిగోండి రెడ్ చిల్లీస్ ఎక్కువగా తీసుకున్నాం, అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ ఉంది, రెడ్ చిల్లీ సాస్ ఉంది, అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా మన దగ్గర ఉంది. ఇందులో సోయా సాస్ మనం థిక్ సాస్ వేస్తున్నాం అనమాట. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత సేమ్ ఇదే వేడి ఆయిల్, నూనె బాగా వేడెక్కిన తర్వాత
ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం. మంచిగా వేగాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎండుమిరపకాయలని. నల్లగా అయితేనే ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో అల్లం ముక్కలు వేసుకుందాం. ఇక్కడ నూనె బాగా వేడెక్కింది. మళ్ళీ రెండోసారి కూడా మనం కాలీఫ్లవర్ ముక్కలు డీప్ ఫ్రైకి వేసేయచ్చు. చాలా వేడిగా ఉంది. మళ్ళీ ఇప్పుడు క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు బాగా వేగాయి చూడండి. ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అరోమాటిక్ పౌడర్, డార్క్ సోయా సాస్, ఒకసారి బాగా టాస్ చేసుకోవాలి. అయితే ఇందులో సాల్ట్ వేయట్లేదు. అరోమాటిక్ పౌడర్లో సాల్ట్ ఉంటుంది, డార్క్ సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అవసరం లేదు. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అవ్వాలి. కలర్ అయితే రాదు, ఇంతే ఉంటుంది. కానీ పట్టుకుంటేనే మనకు తెలిసిపోతుంది క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు ఇందులో టమాటో కెచప్, కొత్తిమీర కాడలు వేసి ఒకసారి మంచి టాస్ చేసుకోండి. కుంగ్ పావ్ కాలీఫ్లవర్ రెడీ అయిపోయింది. కిచెన్ అంతా ఘాటుగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేశాక ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు వేసేసాను. ఇప్పుడు ఫైనల్ బౌల్లోకి తీసుకోవడం. సో ఇప్పుడు పైనుండి పల్లీలతో ఫైనల్గా గార్నిష్. కుంగ్ పావ్ కాలీఫ్లవర్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లవర్ వేసి ఉప్పు వేసి ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా పిండిని కాలీఫ్లవర్ ముక్కల్లో అలా కోట్ చేసుకొని మిగిలిన పిండిలో కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా గట్టిగా బ్యాటర్ రెడీ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి బాగా కలిపి వేడిగా ఉన్న నూనెలో సగం ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకొని ముక్కలు చల్లగా అయిన తర్వాత డబల్ ఫ్రైయింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు ఒక పాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకొని అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అరోమాటిక్ పౌడర్, డార్క్ సోయా సాస్ వేసి బాగా కలుపుకొని తరువాత వేగుతున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసి టమాటో కెచప్, కొత్తిమీర కాడలు కూడా వేసి బాగా టాస్ చేసుకొని రోస్టెడ్ నువ్వులు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి రోస్ట్ చేసుకున్న పల్లీలతో గార్నిష్ చేసుకుంటే కుంగ్ పావ్ కాలీఫ్లవర్ రెడీ అవుతుంది.